వరద బీభత్సం ముమ్మాటికి మానవ తప్పిదమేనని, నష్ట నివారణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ వరద బాధితులకు అండగా నిలిచే క్రమంలో వైఎస్ఆర్సీపీ ఇవాళ భారీ విరాళం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం విజయవాడలో బొత్స మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలు వస్తాయని మీకు తెలుసా, తెలీదా? వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అసలు ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది? ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఒక 2 లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్నాయి ప్రధానికి అందించాలని, తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు, మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని వీరికి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం. ఇకపోతే గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటల్ని వాటిని నేను టీవీలో చూస్తాను. ఆయన సాక్షాత్ ఆయన నోటితో విన్నాం, భోజనం పెట్టలేకపోయాము వాళ్ళని అని అధికారుల్ని అదిలించడం చూసాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక్కరోజు ముఖ్యమంత్రి కాదు, ఆయనే చెప్తుంటాడు, నా అనుభవం, నా విజను, నా ఆలోచన అని మాట్లాడుతుంటాడు. ఒక విషయాన్ని సూటిగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం. ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా? మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా? తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలు ముందుగా తీసుకున్నారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మనకు ముందుగా ఫోర్కాస్ట్ వచ్చినప్పుడు ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే కామన్ సెన్స్ పాయింట్ అది, ముందు ఎస్టిమేట్ వేసుకుంటాం. ఎంత వర్షపాతాన్ని రాబోతుందని మనకి వాతావరణ శాఖ తెలియపరుస్తుంది, ఎంత వర్షపాతం నమోదు అవబోతుంది, దానికి తగ్గట్లు తగ్గ ఏర్పాట్లు చేయాలనేది ముందుగా ఆలోచన చేస్తాం. అది సహజం. అది దీనికేమీ పెద్దగా. ఆంధ్రప్రదేశ్లో 4 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో విజయవాడలో బుడమేరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అవ్వడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాబు వేస్ట్, జగన్ బెస్ట్ అని, వరద బాధితులంటే బాబుకి కడుపు మండుతుందని అన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి అనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం, ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది, వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, తాను తప్పు లేదు అనడానికి, అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తాడు. ముందు ఎవరెవరో మాట్లాడతారు, అదే అంశాలను తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది, అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పి నేను ఆ 3వ స్థాయికి, 3rd స్టేజ్లో చంద్రబాబు వస్తాడు. వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వల్ల వేసి మా తప్పేమీ లేదు, ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి, సహాయక చర్యలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి.
ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది, నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు. అధికారుల మీద వేధింపులకి కక్ష సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వరదల బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత నియంత్రిస్తున్నది ప్రభుత్వం. నువ్వే నేనే అంటున్నావు, నేనే తిరుగుతున్నా, నా కనుసన్నల్లోనే నేనే చేస్తానంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియంత్రించలేకపోతే, వాళ్ళకి దిశానిర్దేశం చేయలేకపోతే, ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో ఈరోజు నువ్వు నిందలు మోపడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ చెత్త క్యాబినెట్, అది ఎవడు ఎక్కడ పడుచుకునేటువంటి పరిస్థితి లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి టీము చెత్త టీము, నువ్వు ఒక చెత్త సీఎంగా మారిపోయావు. కాబట్టి ఈ చెత్త అంతా చేరి ఈరోజు పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకుల్ని బుగ్గుపాలు చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైనటువంటి శోభకి, మానసిక శోభకి ఈరోజు వాళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సమాధానం. గురువారం నాడు వర్షం వచ్చింది, శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇది ఒక ప్రకృతి విపత్తు. ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే ఈ విపత్తు దురదృష్టకరం. బుడుమేరును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పటి ముప్పు. బుడుమేరుకు సంబంధించిన నిర్వహణ పనులు గత ప్రభుత్వం చేయలేదు. అన్ని చోట్ల పడ్డ వానలు మనకు ముంపులా వచ్చాయి. గత ప్రభుత్వం అవుట్లెట్స్ మీద దృష్టి పెట్టలేకపోయింది. వరద తగ్గగానే ఫ్లడ్ క్యాన్సల్ ఎలా ఏర్పాటు చేయాలని చర్చిస్తాం. వరద బాధితుల కోసం 262 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అందరం సహాయక కార్యక్రమాల్లో పనిచేస్తున్నాం. 72 గంటలుగా నిద్ర లేకుండా అధికారులు అందరూ పనిచేస్తున్నారు. విపత్తు తలెత్తగానే ప్రభుత్వం సత్వరమే స్పందించి ఎఫెక్టివ్గా పనిచేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు, రెస్క్యూ ఆపరేషన్స్కి నా పర్యటన ఆటంకం కారాదు. ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతుగా ₹1 కోటి విరాళం అందిస్తున్నానని అన్నారు. అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే, ఇది అవుట్లెట్ తీసుకోకపోవటం. బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది, ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది. వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే, రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని, ఈ వరద నీరు వెంటనే దీన్ని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తాం. ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమంటే బుడమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని. చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. ఒకటి, కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు, ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాం. ఒకటి, మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, నగరాలకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీని మీద దృష్టి పెట్టాలి. అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి సిసోడే గారు చెప్పడం, దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా ఆయన మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్లు పెరగట్లేదు.
రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్ 5 లక్షల 5 lakh క్యూసెక్స్కి 5 దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. సో మేజర్ ప్రమాదం మనం తప్పింది. అంటే చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది. మన కూటమి మంత్రులంతా ఎక్కడ? మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుపతి భారీ వర్షాలు వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాన్ని చూసి గుండె తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ మేరకి ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు. విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు. ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేస్తారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈ రోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేక అధికారులతో మంత్రి పొంగనూరు సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. కానీ లేక అదేవిధంగా పక్కనున్న చిన్న చిన్న నదులకు కానీ ఎప్పుడు రాలేదు. అలాంటిది ఫస్ట్ టైం వచ్చింది. అయితే ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే యాక్చువల్గా చేసి వెంటనే యాక్చువల్గా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రజలకి టోటల్గా ఈ వాటర్ అంతా బయటికి పోయిన దాకా ఇక్కడి నుంచి కథలు నేను ఇక్కడే ఉంటానంటూ వారు ఆ రోజు నుంచి ఈ రోజు ఇక్కడే ఉంటూ మంత్రుల్ని, అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ యాక్చువల్ పిలిచి ఒక సమన్వయంతో చేయటం వల్ల ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేసాం, ఆల్మోస్ట్ మినిమైజ్. అయితే ఫుడ్ విషయంకి వచ్చేళ్ళకే ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం చేసాం. అయితే కొన్ని ప్లేసులకి ఫుడ్ని సప్లై చేయడానికి వీలు లేకుండా ఉండింది. ఎందుకంటే పడవలు బోల్తా పడిపోయినాయి. ఒక ట్రాక్టర్ కూడా వాటర్ ఫోర్స్కి బోల్తా పడిపోయింది. అంటే ఒక ట్రాక్టరే వాటర్ ఫోర్స్కి బోల్తా పడిపోయిందంటే ఎటువంటి ఫ్లడ్ వచ్చిందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో కూడా హెలికాప్టర్ ఫస్ట్ డే తీసుకొచ్చేస్తామంటే క్లైమేట్ అనుకూలించాల.
హెలికాప్టర్ టేకాఫ్ కాదన్నారు. సరే మొత్తం మీద 6 హెలికాప్టర్లు ఇప్పుడు పెట్టి యాక్చువల్గా ఫుడ్ ఇళ్ల మీద వేయటం, డ్రోన్ల సహాయంతో 30 డ్రోన్లు పనిచేస్తున్నాయి. ఈ విధంగా చేస్తూ నార్మల్ స్థితి తీసుకొచ్చాం. ఈరోజు మధ్యాహ్నం అయితే దాదాపు 8.5 లక్షల ఫుడ్ ఇచ్చాం. రాత్రికి అయితే దాదాపు 10 లక్షలు రెడీ చేసి వాటిని స్టార్ట్ చేయడానికి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఫుడ్ ప్రతి ఒక్కరిసారి ఎక్కువ సఫిషియెంట్, ఇబ్బంది లేదంటున్నారు. అయితే వాటర్ సమస్య ఒకటి ఉంది. దానికి కూడా 500 ట్యాంకర్లను యాక్చువల్గా మున్సిపల్ శాఖ అన్ని జిల్లాల నుంచి తెప్పిస్తుంది. ఇప్పటికే దాదాపు 120 ట్యాంకర్లు దగ్గరకు వచ్చేసినాయి. ఇవాళ 10 o'clock లోపల ఆ ట్యాంకర్లన్నింటినీ యాక్చువల్గా వాటర్ సప్లైకి పెడతాము. 500 ట్యాంకర్లు రేపు మార్నింగ్కి వచ్చేటట్టుగా ఆదేశించాం. దాని మీద యాక్చువల్గా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మిల్క్, ఎక్కువ మంది మిల్క్ అడుగుతున్నారు. మార్నింగ్ అయితే 1,80,000 మిల్క్ ఇచ్చాము. అయితే ముఖ్యమంత్రి గారు ఎక్కువ మంది మిల్క్ అడుగుతున్నారు. మిల్క్ చేయమంటే 10 లక్షల ప్యాకెట్లు మిల్క్ ఈరోజు ఈవినింగ్ ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్, ఎల్లుండి మార్నింగ్ కూడా ఈ 4 పూట్ల 10 లక్షల ప్యాకెట్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా ఏర్పాటు చేసాం. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. అయితే వీటన్నిటిలో కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే వరద నీరు తగ్గటం, ఆ తగ్గిన తర్వాత శానిటేషన్. అందుకని ముఖ్యమంత్రి గారు హెల్త్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని చేయమని చెప్పారు. హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే ప్రతి డివిజన్లో ఒక అంబులెన్స్, మెడిసిన్స్, డాక్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికే దాదాపు 17 వార్డులలో ఏర్పాటు చేశారు. మిగతావి కూడా మరి కొన్ని గంటల్లో సెట్ చేస్తున్నారు. ఎందుకంటే నీరు పోయిన తర్వాత బురద పేరుకోబోయి ఉంటుంది. ఆ బురదని వాటర్ పెట్టి క్లీన్, మనం ఫైర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని దాని ద్వారా ఆ బురద మొత్తం క్లీన్ చేయటం. అదేవిధంగా డ్రైన్స్లో బురదతో పూర్తిగా ఫిల్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ వరదల్లో వచ్చిన బురదంతాను దాన్ని కూడా క్లీన్ చేయడానికి శానిటేషన్ కోసం